Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. So, the second day of the new year, మనం స్టార్ట్ చేసేద్దాం హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈ రోజు అనాలిసిస్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఓవరాల్ వ్యూ చెప్తాను. వ్యూ చెప్పిన తర్వాత దాంట్లో వొకాబులరీ, యాస్టీస్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇఫ్ ఎనీ మనం చెక్ చేద్దాము. ఆ తర్వాత ఎంసీక్యూస్ బేస్ చేసుకొని చెప్తా. ఓవరాల్ వ్యూ ఒకసారి చెప్పిన తర్వాత ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ద ఎడిటోరియల్ చెప్తాను. ఇది దేనికి అని చెప్పేసానంటే ఫార్మర్స్ ప్రొటెస్టులు చేస్తున్నారు కదా! హర్యానా ఫార్మర్స్ అండ్ వాళ్ళు ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా! ఆ ప్రొటెస్ట్‌కి సంబంధించిన ఒక ఆర్టికల్. అంటే దానివల్ల ఎవరైతే ఆహ్, ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డిమాండ్స్ తీర్చాలి అని చెప్పేసి అండ్ కొత్తగా ఫార్మర్స్ బిల్ ఏదో ఇంట్రొడ్యూస్ చేశారు కదా! దాని గురించి ఒక ఆర్టికల్. సో, ఇప్పుడు మనం అందులో ఉన్న వొకాబులరీ చూద్దాం. దెన్ నెక్స్ట్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఫర్ ద ఎడిటోరియల్. కంప్లీట్ ఎడిటోరియల్. ఫస్ట్ ఆహ్, ఫస్ట్ వొకాబ్ వచ్చేసి సిట్ ఇన్ ప్రొటెస్ట్. అంటే పీస్‌ఫుల్ డెమాన్‌స్ట్రేషన్ బై ఆక్యుపైయింగ్ ఎ ప్లేస్. అంటే ఫస్ట్ వర్డ్ వచ్చేసి సిట్ ఇన్ ప్రొటెస్ట్. చెప్పాను కదా! మన ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చేసి రైతులు ప్రొటెస్టులు చేస్తున్నారు దాని గురించి. సో, వాళ్ళు ఎలాంటి ప్రొటెస్టులు చేస్తున్నారు? చాలా పీస్‌ఫుల్‌గా. సో, పీస్‌ఫుల్‌గా ప్రొటెస్టులు చేస్తున్నారు. నెక్స్ట్ అల్టిమేటమ్. అల్టిమేటమ్ మనం ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఏ ఫైనల్ డిమాండ్ ఆర్ స్టేట్‌మెంట్ ఆఫ్ టర్మ్స్. లైక్ అల్టిమేటమ్ ఇవ్వండి, లైక్ ఎంఓయూ సంథింగ్ అట్లాంటివి ఉంటాయి కదా! అలాంటివి. అల్టిమేటమ్ ఇన్ ద సెన్స్ ద ఫైనల్ డిమాండ్. లేకపోతే మనం ఏదైతే డిమాండ్ చేసామో దాని ఫైనల్ కంక్లూజన్ అని చెప్పేసని అనుకోవచ్చు. సినోనిమ్స్ ఫైనల్ నోటీస్ అండ్ వార్నింగ్. యాంటోనిమ్స్ వచ్చేసి రిక్వెస్ట్ అండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఫ్లేర్ అప్స్. ఫ్లేర్ అప్స్ అని చెప్పేసంటే సడన్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఎ సిట్యుయేషన్. ఫ్లేర్ అప్స్ ఫ్లేర్ ఈ వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? మంట సడెన్‌గా పైకి ఎగిసి పడ్డం అని చెప్పేసని అంటాం కదా! ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం మనం. ఫ్లేర్ అప్స్ సడన్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఎ సిట్యుయేషన్. సినోనిమ్స్ ఎస్కలేషన్. మనకి ఎస్కలేటర్ అని చెప్పేసి అంటాం కదా! ఎస్కలేటర్ దేనికి యూజ్ చేస్తాం మనం? సో, డౌన్ స్టైర్ నుంచి అప్ స్టైర్స్ అంటే పైకి వెళ్ళడానికి యూజ్ చేస్తాము. సో, ఎస్కలేషన్స్ అంటే ఆల్రెడీ సిట్యుయేషన్ నార్మల్‌గా ఉంది. సడెన్‌గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల ఏమైంది? ఇంటెన్సిఫై అయిపోయింది. అంటే ఏంటి? దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువైంది. సో, ఫ్లేర్ అప్స్. యాంటోనిమ్స్ రిజల్యూషన్స్ అండ్ సబ్సైడింగ్. నెక్స్ట్ ప్రీంప్టివ్. ప్రీంప్టివ్ అని చెప్పేసనంటే ప్రివెంటివ్ ఆర్ యాంటిసిపేటరీ యాక్షన్. ప్రీంప్టివ్ ఇక్కడ ఇలా వొకాబులరీ చూసేదానికన్నా మనకి ఆర్టికల్‌లో వెళ్ళే కొద్దీ దాని యొక్క మీనింగ్ ఇక్కడ నేను ఇచ్చినవన్నీ గూడా ద సేమ్ ఆర్టికల్ బేస్డ్ మీనింగ్స్ ఒస్తాయి. అంటే కాంటెక్స్చువల్ మీనింగ్స్ ఒస్తాయి. సో, ప్రీంప్టివ్ అని చెప్పేసంటే ప్రివెంటివ్ ఆర్ యాంటిసిపేటరీ యాక్షన్. యాంటిసిపేటరీ అంటే ఏంటి? ముందస్తు. సో, ముందస్తు చర్య. ప్రీంప్టివ్ నథింగ్ బట్ ముందస్తు చర్య. దేనికి? ప్రివెంటివ్ అంటే నిరోధించడానికి మనం ముందస్తుగా చేసే ఒక చర్య. సినోనిమ్స్ ప్రికాషనరీ అండ్ ప్రొటెక్టివ్. యాంటోనిమ్స్ రియాక్టివ్ అండ్ నెగ్లిజెంట్. సేన్ వాయిసెస్. సో, ఎక్కడ విన్నాం కదా! ఇది సేన్ వాయిసెస్ అని చెప్పేసి అంటాం. సేన్ వాయిసెస్ ఇన్ ద సెన్స్ రేషనల్ అండ్ రీజనబుల్ ఒపీనియన్స్. ఎవరు చెప్తున్నారు? రైతులు చెప్తున్నారు. అంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? రేషనల్ అంటే లాజికల్‌గా, రీజనబుల్‌గా ఉన్నాయి. సో, సేన్ వాయిసెస్ ఇన్ ద సెన్స్ రేషనల్ అండ్ రీజనబుల్ ఒపీనియన్స్. సినోనిమ్స్ లాజికల్ ఒపీనియన్స్ అండ్ రీజనబుల్ వ్యూస్. నెక్స్ట్ ఓవింగ్. ఓవింగ్ అంటే ఓవింగ్ తర్వాత మనం ఎప్పుడు ఒక ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం ఓవింగ్ టు. ఫ్రేజల్ వర్బ్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా! సో, సేమ్ థింగ్. ఓవింగ్ తర్వాత మాక్సిమం మనకి ఎప్పుడొస్తుంది? ఓవింగ్ టు వస్తుంది. ఓవింగ్ టు అని చెప్పేసంటే బిలాంగింగ్ టు, బీయింగ్ అఫిలియేటెడ్ విత్ అంటే దానితో కనెక్షన్ అయ్యున్నది అని చెప్పేసి. ఆర్ హావింగ్ ఎలిజియన్స్ టు ఏ గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్ అంటే దానికి సంబంధించిన అని అర్థం. సో, సినోనిమ్స్ వచ్చేసి అఫిలియేటెడ్, అలైన్డ్, లాయల్, సబ్‌స్క్రైబ్డ్, అటాచ్డ్. సినోనిమ్స్ వచ్చేసి డిటాచ్డ్. ఓవింగ్ టు అంటే ఏంటి? దానికి సంబంధించింది. అంటే డిటాచ్డ్ అంటే ఏంటి? దాని నుంచి విడిపోయిన. సో, అఫిలియేటెడ్ అంటే దానితో సంబంధించింది, దాని పరిధిలో ఉండేది. అన్‌అఫిలియేటెడ్ అంటే దాని పరిధి లేనిది. సో, ఇండిపెండెంట్ అండ్ డిససోసియేటెడ్. నెక్స్ట్ ఎలిజియన్స్. సో, ఎలిజియన్స్ అంటే ఏంటంటే లాయల్టీ ఆర్ కమిట్మెంట్ టు ఎ గ్రూప్, కాజ్ ఆర్ ఎ పర్సన్. అంటే ఏదైనా గ్రూప్‌కి గాని అంటే ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. మనం ఒక గ్రూప్‌లో జాయిన్ అయ్యాము. ఆ గ్రూప్‌లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి మనం కమిటెడ్‌గా, లాయల్‌గా ఉండడం.
నథింగ్ బట్ ఎలిజియన్స్. సినోనిమ్స్ లాయల్టీ, ఫిడెలిటీ. ఫిడెలిటీ అని చెప్పేసనంటే ట్రూత్‌ఫుల్‌నెస్, అంటే నమ్మశక్యంగా ఉండడం అని చెప్పేసి. డివోషన్, ఫెయిత్‌ఫుల్‌నెస్, అటాచ్‌మెంట్, ఒబీడియన్స్. సో, దానికి యాంటోనిమ్స్ వచ్చేసి డిస్‌లాయల్టీ. లాయల్టీ అని చెప్పేసంటే నమ్మకంగా ఉండడం డిస్‌లాయల్టీ. ట్రేజన్, బిట్రేయల్ అంటే మోసం చేయడం. అన్‌ఫెయిత్‌ఫుల్‌నెస్ అంటే ఫెయిత్‌ఫుల్‌గా లేకుండా, అంటే ఫెయిర్‌గా ఉండకుండా నాటకాలుగా ఉండడం. డిఫెక్షన్, మనం ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం. యాంటీ డిఫెక్షన్‌లా అని చెప్పేసి అంటారు కదా! డిఫెక్షన్ అంటే రాజకీయ నాయకులు పార్టీ మారుతూ ఉంటారు. దాన్ని డిఫెక్షన్ అని చెప్పేసి అంటాము. సో, దానికి సంబంధించే మనకి యాంటీ డిఫెక్షన్‌లా అని ఉంటుంది కదా! సో, లైక్ దట్. సో, డిఫెక్షన్ అంటే ఏంటి? వాళ్ళని వదిలేసి వెళ్ళడం అనే సెన్స్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఇండెఫినైట్ ఫాస్ట్. సో, ఫాస్ట్ ఇక్కడ మనకి రన్నింగ్ ఫాస్ట్, ఆ ఫాస్ట్ కాదు. సో, బ్రేక్ ఫాస్ట్, ఫాస్టింగ్ అని చెప్పేసి అంటాం కదా! అందులో ఫాస్ట్ అది. సో, ఇండెఫినైట్ ఫాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఏ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ వేర్ ఎ పర్సన్ రిఫ్రైన్ ఫ్రమ్ ఈటింగ్ ఫర్ ఎన్ అన్‌స్పెసిఫైడ్ డ్యూరేషన్. అంటే ఏంటి? ఇంతకాలం ఉంటాము, ఇంతకాలం ఉంటాము అని చెప్పేసి ఉండడం కాదు. ఇండెఫినిట్, డెఫినిట్‌గా ఉండడం అంటే ఏంటి? పర్టిక్యులర్ పీరియడో లేకపోతే పర్టిక్యులర్ డ్యూరేషన్ ఎంచుకొని ఫాస్టింగ్ ఉండడం. ఇండెఫినిట్ అని చెప్పేసనంటే నో లిమిట్. లిమిట్ ఏం సెట్ చేసుకోము, లేకపోతే స్పెసిఫిక్ డ్యూరేషన్ ఏం మెన్షన్ చేయకుండా ఫాస్టింగ్ ఉంటే ఇట్స్ కాల్డ్ ఇండెఫినైట్ ఫాస్ట్. దానికి సినోనిమ్స్ హంగర్ స్ట్రైక్స్ అని చెప్పేసి అంటాం. హంగర్ స్ట్రైక్, ప్రొలాంగ్డ్ ఫాస్ట్, అన్‌స్పెసిఫైడ్ ఫాస్టింగ్, ఓపెన్ ఎండెడ్ ఫాస్టింగ్, వీటిలన్నిటిని సినోనిమస్‌గా యూజ్ చేయొచ్చు. దానికి యాంటోనిమ్స్ ఏమొస్తాయి? టైమ్డ్ ఫాస్ట్ అంటే డ్యూరేషన్ ఆర్ లిమిట్ మనం సెట్ చేసుకుంటాము. సో, ఆ లిమిట్‌లో మనం ఫాస్టింగ్ ఉండడం అనమాట. షార్ట్ టర్మ్ ఫాస్ట్ అంటే సేమ్ షార్ట్ టర్మ్ ఫాస్ట్ అంటే రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఒకరోజు ఒకళ్ళు, ఒకరోజు ఒకళ్ళు, ఒకరోజు ఒకళ్ళు అలా స్కెడ్యూల్ వేసుకొని ఉంటారు కదా! సో, దానికి అది డెఫినైట్ ఫాస్ట్. అలా ఉండకుండా ఉండడమే ఇండెఫినైట్ ఫాస్ట్ అని చెప్పేసనంటారు. సో, టైమ్డ్ ఫాస్ట్ ఉన్న, షార్ట్ టర్మ్, స్కెడ్యూల్డ్ ఫాస్ట్, రిస్ట్రిక్టెడ్ ఫాస్ట్ ఇవన్నీ మనకి దేనికి ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు అని చెప్పేసనంటే రిలే నిరాహార దీక్షలు అంటారు కదా! ఏంటి మీనింగ్ రిలే నిరాహార దీక్షలు అని చెప్పేసనంటే కొంత టైం పెట్టుకుంటారు. అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. కొంత టైం పెట్టుకుంటారు. ఆ టైంలో ఒకడుంటాడు. నెక్స్ట్ అదయిన తర్వాత ఇంకొకళ్ళు అలా షిఫ్ట్‌లు మారుతూ ఉంటారనమాట. దాన్ని మనం రిలే నిరాహార దీక్షలు అని చెప్పేసనంటాము. ఇవన్నీ అంటే ఇండెఫినిట్ ఫాస్ట్ అని చెప్పేసంటే పర్టిక్యులర్ టైం అది ఏం లేకుండా. సో, డెఫినిట్ ఫాస్ట్ అని చెప్పేసంటే ఇవి రిలే నిరాహార దీక్షలు అవి. దానికి ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ సాలిడారిటీ. సాలిడారిటీ అని చెప్పేసంటే యూనిటీ ఆర్ అగ్రీమెంట్ ఆఫ్ ఫీలింగ్ ఆర్ యాక్షన్. సో, ఎస్పెషల్లీ అమాంగ్ ఇండివిడ్యుయల్స్ విత్ ఎ కామన్ ఇంట్రెస్ట్. సోలిడారిటీ అని చెప్పేసనంటే ఆహ్, ఒకే రకమైన ఫీలింగ్స్ లేకపోతే ఒకే రకమైన ఐడియాలజీ కలిగినోళ్ళందరూ ఒక గ్రూప్ ఆర్ సంథింగ్ అట్లా అలా ఫార్మ్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకునేదాన్ని మనం సాలిడారిటీ అని చెప్పేసనంటాం. సినోనిమ్స్ యూనిటీ, సపోర్ట్ ఇవన్నీ మనకు తెలిసిందే. యూనిటీ, సపోర్ట్, కోఆపరేషన్, టీమ్ వర్క్, ఫెలోషిప్, కామ్రేడరీ. కామ్రేడ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం. సేమ్ దానిలాగే కామ్రేడరీ, టుగెదర్‌నెస్. యాంటోనిమ్స్ డివిజన్. సాలిడారిటీ అని చెప్పేసంటే యూనిటీగా ఉండడం. దానికి యాంటోనిమ్స్ అల్టిమేట్‌గా ఏమవుతాయి? డివిజన్, డిస్యూనిటీ, సెపరేషన్, ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఐసోలేటెడ్‌గా ఒక్కళ్ళే ఉండడం. కాన్‌ఫ్లిక్ట్స్. నెక్స్ట్ ఫార్మర్స్ అవుట్‌ఫిట్స్. నార్మల్‌గా మనకి అవుట్‌ఫిట్స్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం మనం ఎక్కువ? అవుట్‌ఫిట్స్. క్లోతింగ్ దాంట్లో అవుట్‌ఫిట్ అంటే మీనింగ్ ఏంటి? ద ఓవరాల్ డ్రెస్సింగ్. దాన్నే కదా మనం అవుట్‌ఫిట్స్ అని చెప్పేసని అంటాము. బట్ ఇక్కడ ఆ సెన్స్ కాదు అవుట్‌ఫిట్స్ అని చెప్పేసనంటే. సో, ఫార్మర్స్ అవుట్‌ఫిట్స్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసంటే ఆర్గనైజేషన్స్, గ్రూప్స్ ఆర్ అసోసియేషన్స్ ఆఫ్ ఫార్మర్స్. అవుట్‌ఫిట్స్ అంటే మనకి గ్రూప్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ అవి వస్తాయి. ఇక్కడ మనకి ఫార్మర్స్ అవుట్‌ఫిట్స్ అంటే మీనింగ్ ఏంటి? సో, ఫార్మర్స్ అందరూ కలిపి ఒక గ్రూప్ కింద, ఒక అసోసియేషన్ కింద ఫార్మ్ అవ్వడం. సినోనిమ్స్ యూనియన్, ఆర్గనైజేషన్స్ చెప్పాం కదా! సో, ఇవన్నీ ఫెడరేషన్స్ ఇవన్నీ. నెక్స్ట్ దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇవి గ్రూప్స్ కాబట్టి అల్టిమేట్‌గా ఏమవుతాయి? సేమ్ నాన్ యూనిఫైడ్ గ్రూప్స్, సో, ఐసోలేషన్ అలాంటివి అవుతాయి. నెక్స్ట్ రిపీల్డ్. రిపీల్డ్ అంటే ద యాక్షన్ ఆఫ్ ఫార్మల్లీ రివోకింగ్. రివోకింగ్ అంటే ఏంటి? క్యాన్సిలింగ్. సో, ఇన్వాలిడేటింగ్. రివోకింగ్ అంటే వాల్యూ చేయలేకపోవడం. రివోకింగ్ కొంచెం అగ్రెసివ్‌గా బిహేవ్ చేయడం అనమాట. సినోనిమ్స్ రివోక్డ్, యాన్యుల్డ్, క్యాన్సిల్డ్, ఓవర్టర్న్డ్, రెసినైడ్, అబాలిష్డ్. యాంటోనిమ్స్ ఎనాక్టెడ్, ఎస్టాబ్లిష్డ్,
ఇన్స్టిట్యూటెడ్, అప్రూవ్డ్ అండ్ రాటిఫైడ్. నెక్స్ట్ డైలాగ్. డైలాగ్ అని చెప్పేసి అనగానే నార్మల్గా మనం యూజ్ చేస్తాం కదా, ఎవరైనా పంచ్ వేసినా ఏమని చెప్పేసి అంటూ డైలాగులు కొట్టారు లేకపోతే సంథింగ్ అలాంటివి యూజ్ చేస్తాం కదా. నార్మల్గా డైలాగ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే కాన్వర్జేషన్ బిట్వీన్ టూ ఉండాలి. ఐదర్ ఇట్స్ ఎ పీపుల్ ఆర్ గ్రూప్స్ ఆర్ సంథింగ్. సో డై పేర్లో ఉంది, డై అని చెప్పేసి అంటే టూ. సో కాన్వర్జేషన్ బిట్వీన్ టూ, ఖచ్చితంగా టూ ఆర్ మోర్ ఉండొచ్చు. టూ ఆర్ మోర్ పీపుల్ అవ్వచ్చు, గ్రూప్స్ ఆర్ సంథింగ్ అట్లాంటివి ఉంటే మనం దాన్ని డైలాగ్ అని చెప్పేసి అంటాం. సో దానికి సినోనిమ్స్ ఏమవుతాయి? డిస్కషన్, కాన్వర్జేషన్, టాక్, డిబేట్, ఇంటరాక్షన్, నెగోషియేషన్ అండ్ ఎక్స్చేంజ్. యాంటోనిమ్ డైలాగ్స్ అని చెప్పేసి అంటే టూ ఆర్ మోర్ పీపుల్ మాట్లాడుకోవడం, దానికి యాంటోనిమే కదా. సో ఏమవుతుంది? సైలెన్స్. డైలాగ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏమవుతుంది అని చెప్పేసి అంటే మోనోలాగ్. మోనో సింగిల్, డై టూ. సో మోనోలాగ్ అని చెప్పేసి అంటే ఒక్కడే మాట్లాడితే మోనోలాగ్ అని చెప్పేసి అంటాము. ఇద్దరు టూ ఆర్ మోర్ మధ్య ఉంటే కనుక మనం దాన్ని డైలాగ్ అని చెప్పేసి అంటాం. మోనోలాగ్ ఎక్కడ యూస్ చేస్తామంటే ఎక్కువ నాటకాలు వేస్తారు, వన్ మ్యాన్ షో అని చెప్పేసి అంటారు కదా, ఇట్స్ కాల్డ్ మోనోలాగ్. నెక్స్ట్ ఇంటర్ట్వైన్డ్. సో ఇంటర్ట్వైన్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ అంటే బీయింగ్ క్లోజ్లీ కనెక్టెడ్ ఆర్ లింక్డ్ టుగెదర్ ఇన్ ఏ కాంప్లికేటెడ్ ఆర్ ఇంట్రికేట్ వే. ఇంటర్ట్వైన్డ్ కరెక్ట్. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఎలా అని చెప్పేసి అంటే మన స్వెట్టర్స్ అవి వూలెన్తో నిట్ చేస్తారు కదా. సో నిట్ చేసినప్పుడు ఏం చేస్తారు? వాటిని ఇంటర్ట్వైన్డ్ అంటే ఏంటి? ఒకదానికొకటి లింకప్ చేస్తారు. సో ఎలాంటివే? కాంప్లికేటెడ్ వే. అది మనకి చిరిగిపోదు కదా. సో అలా కాంప్లికేటెడ్ వేలో ఒకదానితో ఒకటి క్లోజ్లీ కనెక్షన్ ఉంటే దాన్ని మనం ఇంటర్ట్వైన్డ్ అని చెప్పేసి అంటాం. ఓకే, దానికి సినోనిమ్స్ ఇంటర్కనెక్టెడ్, ఎంటాంగిల్డ్. కరెక్ట్. ఎంటాంగిల్డ్ అని చెప్పేసి అంటే చిక్కుముళ్ళు అంటే దారం అవన్నీ కూడా ఏమవుతాయని చెప్పేసి అంటే అలా ఉండే సిచ్యుయేషన్ని మనం ఎంటాంగిల్డ్ అని చెప్పేసి అంటాం. ఇంటర్వోవెన్. ఇంటర్వోవెన్ నథింగ్ బట్ ఇప్పుడు చెప్పగా నిట్టింగ్ చేసినప్పుడు ఊల్ దారాలు అని చెప్పేసి అంటారు కదా. ఊలు దారాలు ఇవన్నీ ఎలా మనకి ఒకదానికొకటి నిట్ చేస్తూ ఉంటాం, అవి. ఇంటిగ్రేటెడ్, లింక్డ్, కంబైన్డ్ అంటే కలిపి ఉండడం. ఇంటర్ట్వైన్ అంటే మీనింగ్ అంటే కలిపి ఉండడం. అంటే దానికి ఆపోజిట్ ఏమవ్వాలి? విడివిడిగా ఉండడం. లైక్ సెపరేటెడ్, డివైడెడ్, అన్లింక్డ్ అండ్ డిటాచ్డ్. నెక్స్ట్ ప్రొయాక్టివ్. ప్రొయాక్టివ్ అంటే మీనింగ్ ఏంటి? టేకింగ్ యాక్షన్ ఇన్ అడ్వాన్స్ టు అడ్రస్ పొటెన్షియల్ ఇష్యూ. పొటెన్షియల్ ఇష్యూ అంటే మీనింగ్ ద వర్తబుల్ ఇష్యూ అనమాట. పొటెన్షియల్ ఈ వర్డ్ ఎక్కడ యూస్ చేస్తాం అంటే ఏ సెన్స్లో యూస్ చేస్తామంటే ద వర్తబుల్ ఇష్యూ అని చెప్పేసి. సో పొటెన్షియల్ ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ బిఫోర్ ద అరైజ్. అంటే ముందుగానే ప్రో యాక్టివ్ అంటే ఏంటి? ముందుగానే ఆలోచించి అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాయని చెప్పేసి ముందుగానే ఆలోచించడం. సో దానికి అనుకోవడం. సో అలా అనుకోవడం వల్ల మనం ఏం చేయొచ్చు? ఆ ప్రాబ్లమ్ని కొంచెం ప్రివెంట్ చేయొచ్చు. మనం దాని నుంచి తప్పించుకోలేం కానీ బట్ మనం ప్రివెంట్ చేయొచ్చు కదా. అవి సినోనిమ్స్ ఏమవుతాయి? ఫార్వర్డ్ థింకింగ్, యాంటిసిపేటరీ, ప్రివెంటింగ్, ప్రివెంటేటివ్ అండ్ ప్రిపేర్డ్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ప్రొయాక్టివ్ అంటే ఏంటి? ముందుగానే ఆలోచించడం. సో యాంటోనిమ్ అంటే ఏంటి? ముందుగా ఆలోచించకుండా అంటే సిచ్యుయేషన్కి తగ్గట్టు అట్లా వెళ్ళిపోవడం అంతే. సో రియాక్టివ్, ప్యాసివ్, ఇండిఫరెంట్ అండ్ నెగ్లెక్ట్ఫుల్. నెక్స్ట్ ప్రీమిటివ్. సో ప్రీమిటివ్ అని చెప్పేసి అంటే మీనింగ్ అంటే డన్ టు ప్రివెంట్ an event or action from happening by taking measures beforehand. సో ప్రోయాక్టివ్ అండ్ ప్రీమిటివ్ మీకు ఇక్కడ వొకాబులరీలో చూడడం కన్నా సినోనిమస్గా చూడడం కన్నా కాంటెక్చువల్ మీనింగ్లో ఇంకా బాగా మనకి దానికి మీనింగ్ అర్థమవుతుంది. నెక్స్ట్ మల్టీఫేసెటెడ్. మల్టీ అని చెప్పేసి అనగానే ఎక్కడ యూజ్ చేస్తాం మనం? మల్టీ లెవెల్ లేకపోతే మల్టీ అని చెప్పేసి అంటే సో మెనీ అని చెప్పేసి అంటాం. సో దానికి మీనింగ్ హ్యావింగ్ మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫీచర్స్, సంథింగ్ దట్ ఈస్ కాంప్లెక్స్ అండ్ హ్యావ్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఆర్ ఎలిమెంట్స్. మల్టీఫేసెటెడ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే సో మెనీ ఫీచర్స్ ఉండడం అని చెప్పేసి అర్థం. సినోనిమ్స్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం కదా. కాంప్లెక్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి? లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? చాలా రకాలు వైడ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి మనకు అక్కడ అని చెప్పేసి. వెర్సటైల్ నేచర్ అని చెప్పేసి అంటాం. వెర్సటైల్ నేచర్ అంటే ఏంటి? చాలా రకాల నేచర్స్, చాలా రకాల ఐడియాలజీలు కలిగిన పర్సన్ అని చెప్పేసి అర్థం. డైవర్స్ అని చెప్పేసి అంటాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వేరీడ్, మల్టిపుల్, లేయర్డ్. యాంటోనిమ్స్ ఏమవుతాయి?
మల్టీఫెసెటెడ్ అంటే ఏంటి? కాంప్లెక్స్‌గా అంటే చాలా రకాలు కలిగి ఉండడం. సో, దానికి యాంటోనిమ్స్ ఏమవ్వచ్చు? అంటే సింపుల్‌గా చాలా తక్కువ ఫీచర్స్ ఉండే వాటిల్ని యాంటోనిమ్స్‌గా తీసుకోవచ్చు. సో, ఏమవుతాయి? సింపుల్, వన్ డైమెన్షనల్, అన్‌కాంప్లికేటెడ్, సింగులర్ అండ్ మోనోలిథిక్. నెక్స్ట్ టర్న్ డౌన్ ఏ ఫ్రేజల్ వర్బ్. టర్న్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? రిఫ్యూజ్డ్ ఆర్ రిజెక్టెడ్ ఎన్ ఆఫర్. అంటే ఏదైనా ఆఫర్ వచ్చింది మనకి. సో, దాన్ని మనం రిఫ్యూజ్ చేసినా, రిజెక్ట్ చేసినా మనం ఏం యూజ్ చేయొచ్చు? టర్న్ డౌన్ అనే ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇది మనకి కాంటెక్స్చువల్‌గా అని చెప్పేసనంటే, సో, ఫార్మర్స్ డిమాండ్స్ ఇస్తున్నారు. బట్ వాళ్ళకి తగ్గిన డిమాండ్స్ ఇవ్వలేదనుకో, వాళ్ళేం చేస్తారు అల్టిమేట్‌గా? రిఫ్యూజ్ చేస్తారు కదా! సో, దే టర్న్ డౌన్ అనమాట. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? రిజెక్టెడ్, రిఫ్యూజ్డ్, డిక్లైన్డ్ ఇవన్నీ తెలిసినవే. డిస్మిస్డ్, స్ప్రూన్డ్, డిసప్రూవ్డ్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? అది రిజెక్ట్ చేయడం కాబట్టి ఇదేమవుతుంది? యాక్సెప్ట్ చేయడం, అగ్రీ చేయడం, అప్రూవ్ అండ్ గ్రాంటెడ్ అండ్ ఎండోర్స్డ్. ఎండోర్స్డ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఇవ్వడం అనమాట. సో, అది రిఫ్యూజ్ చేయడం కాబట్టి ఎండోర్స్ చేస్తున్నాము అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సో, ఈ వర్డ్ ఎక్కువ లీగల్ టర్మ్‌లో యూజ్ చేస్తాం మనం. సో, ఏదైనా ఒక ఆస్తిని ఎండోర్స్ చేశారు అని చెప్పేసంటే ఏంటి? వాళ్ళకి కట్టబెట్టడం ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ హీడ్. హీడ్ అంటే ఏంటి? టు పే అటెన్షన్ ఆర్ టు టేక్ నోటీస్ ఆఫ్ సంథింగ్. ఆఫెన్ అడ్వైస్ ఆర్ వార్నింగ్. హీడ్ అని చెప్పేసనంటే ఏంటి అని చెప్పేసనంటే చాలా అటెన్షన్‌ఫుల్‌గా ఆహ్, చాలా అబ్జర్వబుల్‌గా, చాలా అటెన్షన్‌ఫుల్‌గా ఏదన్నా ఒక వర్క్‌ని గాని, సంథింగ్ ఏదన్నా మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకో, హీడ్ అని చెప్పేసని అంటాం. అంటే కావాలని నోటీస్ చేయడానికి మనం అటెన్షన్ మొత్తం దాని మీద ఆహ్, పే చేస్తే హీడ్ అంటే మీనింగ్ చూద్దాం. హీడ్ అంటే ఏంటంటే టు పే అటెన్షన్ ఆర్ టేక్ నోటీస్ ఆఫ్ సంథింగ్. అంటే ఏదన్నా ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి సంథింగ్ వెళ్ళాము. మనకక్కడ ఒక ఆర్ట్ బాగా నచ్చిందనుకో, ఏం చేస్తాం మనం? సో, చాలా ఎక్కువ టైం పెట్టి అంటే అటెన్షన్‌ఫుల్‌గా దాన్ని మనం వాచ్ చేస్తాం కదా! అది హీడ్ అని చెప్పేసనంటే. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? పే అటెన్షన్, కన్సిడర్, అబ్జర్వ్, ఫాలో. యాంటోనిమ్స్ ఏమవుతాయి? అది అటెన్షన్ పే చేయడం కాబట్టి ఇక్కడ అల్టిమేట్‌గా ఏమవుతాయి? ఇగ్నోర్ చేయడం, డిసగ్రీ చేయడం, ఓవర్‌లుక్ అని చెప్పేసనంటే జస్ట్ ఏదో అలా పైపైన చూసేయడం. నెగ్లెక్ట్ చేయడం అండ్ డిస్మిస్. నెక్స్ట్ అప్రిహెన్షన్. అప్రిహెన్షన్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే ఏ ఫీలింగ్ ఆఫ్ యాంగ్జైటీ, డ్రెడ్‌ఫుల్‌నెస్. అంటే డ్రెడ్‌ఫుల్‌నెస్ అని చెప్పేసంటే మనకి టెన్షన్‌ఫుల్‌నెస్ అది డ్రెడ్‌ఫుల్‌నెస్ అని చెప్పేసంటే. ఏ ఫీలింగ్ ఆఫ్ యాంగ్జైటీ, డ్రెడ్ ఆర్ ఫియర్ అబౌట్ సంథింగ్ దట్ మైట్ హ్యాపెన్. అంటే ఏంటి? అలా జరుగుతుందేమో అని చెప్పేసి అలా అంటే ఏంటి? అలా జరుగుతుందేమో అని చెప్పేసి మనకనిపిస్తుంటుంది గదా! సో, అలా జరుగుతుందేమో అని చెప్పేసి అనిపించి, మనం యాంగ్జైటీ ఫీలయితే దాన్ని మనం అప్రిహెన్షన్ అని చెప్పేసనంటాం. ఆహ్, దానికి సినోనిమ్స్ యాంగ్జైటీ, వరీ, ఫియర్, కన్సర్న్, అనీజ్, ట్రెపిడేషన్. ట్రెపిడేషన్ ఇన్ ద సెన్స్ ఏదైనా ముందుగా అనుకోని అంటే ఏదో సంథింగ్ మనం ఏదో చేసాము. దాని యొక్క రిజల్ట్ మనకు కనిపిస్తుంది కదా! రిజల్ట్ మనకలా అనిపించినప్పుడు మనకు కొంచెం టెన్షన్‌ఫుల్‌గా సంథింగ్ ఉండడాన్ని మనం ట్రెపిడేషన్ అని చెప్పేసనంటాం. నెర్వస్‌నెస్. సో, అది నెర్వస్‌గా, యాంగ్జియస్‌గా ఉండడం కాబట్టి అల్టిమేట్‌గా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? కాన్ఫిడెంట్‌గా, కామ్ అండ్ అష్యూరెన్స్ అలా ఉంటే దాన్ని మనం యాంటోనిమ్స్ కింద తీసుకోవచ్చు. సో, రీఅష్యూరెన్స్, కంపోజర్ అండ్ సెక్యూరిటీ. కంపోజర్ అంటే మీనింగ్ ఏంటంటే కామ్ అని చాలా ప్రశాంతంగా కంపోజర్. సో, రీఅష్యూరెన్స్ అని చెప్పేసనని అంతే. సో, కంపోజర్ అని చెప్పేసంటే కామ్ చాలా ప్రశాంతంగా ఒక మునిలాగా, ఋషిలాగా ప్రశాంతంగా ఉంటే దాన్ని మనం కంపోజర్ అని చెప్పేసనంటాం. ఓకే. ఇప్పుడు మనం టోన్ ఆఫ్ ద పాసేజ్ చూద్దాము. సో, టోన్ ఆఫ్ ద పాసేజ్ వచ్చేసి కన్సర్న్డ్ అండ్ అడ్వైజరీ. చెప్పాను కదా ముందే. ఇక్కడ ఏంటి మనకి ఫార్మర్స్ అనేవాళ్ళు, రైతులనేవాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. సో, ప్రొటెస్టులు చేస్తున్నారు కదా! ప్రొటెస్టులు చేసిన దానికి గవర్నమెంట్ ఏదో ఒక రెస్పాన్స్ ఇచ్చిందా? లేదా? సరైన వాళ్ళ సాటిస్ఫాక్టరీ రెస్పాన్స్ ఇస్తుంది. బట్ సాటిస్ఫాక్టరీ అంటే వాళ్ళ డిమాండ్స్ అన్నీ తీర్చితేనే కదా! వాళ్ళు సాటిస్ఫై అయ్యేది. సో, సాటిస్ఫాక్టరీ రెస్పాన్స్ అనేది వచ్చిందా? రాలేదా? సో, అందుకే మనకి టోన్ ఆఫ్ ద పాసేజ్ ఏమైంది? కన్సర్న్డ్ అండ్ అడ్వైజరీ. అంటే రైతుల గురించి కన్సర్న్ ఉంది. ఆ తర్వాత వాళ్ళు చేసిన డిమాండ్స్ గాని, లేకపోతే గవర్నమెంట్ అయిన రియాక్షన్స్ బట్టి దాన్ని బట్టి కొంచెం అడ్వైజ్‌ఫుల్‌గా కూడా ఉంది. ఓకే. థీమ్ ఆఫ్ ద పాసేజ్ ద ఎడిటోరియల్ అండర్‌స్కోర్స్ ద అర్జెన్సీ ఆఫ్ ద అడ్రెసింగ్ ఫార్మర్స్ లాంగ్ స్టాండింగ్ డిమాండ్స్ త్రూ డైలాగ్. అంటే ఏంటి? ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ కన్‌స్ట్రక్టివ్ ఎంగేజ్‌మెంట్ టు రిజాల్వ్ ద ఇంపేజెస్.
ఇంపాస్ వాళ్ళు ఎప్పటినుంచో చేస్తున్నారు. ఇది కొత్త విషయం. ఈ అంటే ఏంటి, వాళ్ళు ఎప్పటినుంచో చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసింది కాదు. ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేసినా గానీ దానికి ఇంకా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యే రిజాల్వ్‌మెంట్స్ గానీ అలాంటివి ఏం రాలేదు. సో, అందుకని చెప్పేసి దాని గురించి అంటే అర్జెన్సీ ఆఫ్ అడ్రెసింగ్ ఫార్మర్స్ లాంగ్ స్టాండింగ్ డిమాండ్స్. అంటే వాళ్ళు ఎప్పటినుంచో చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అవి త్వరగా తీర్చాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. సో, ఆ రెస్పాన్సిబిలిటీని కొంచెం ఎంఫసైజ్ చేయడం. అంటే ఏంటి, కొంచెం ఎంఫసైజ్ ఇన్ ద సెన్స్ కొంచెం గట్టిగా చెప్పడం అంట. నొక్కి వక్కాణించడం అని చెప్పేసని అంటాం కదా! సో, ఆ బాధ్యత ఎవరి మీదుంది? గవర్నమెంట్ అఫీషియల్స్ మీదుంది. సో, దాన్ని కొంచెం ఫాస్ట్‌గా అయితే బెటర్ అని చెప్పేసే థీమ్ అనేది మనకి ఎడిటోరియల్‌లో మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. ఫస్ట్ నేను చదువుతాను. జస్ట్ ఫాలో మై వర్డ్స్. సో, స్టెప్ ఇంటు ద ఎడిటోరియల్. ఫార్మ్ ఫెయిర్. ఫస్ట్ స్టార్టింగే మనకి ఫార్మ్ ఫైర్. ఫార్మ్ అంటే ఏంటి, మనకి పొలంలో అగ్గి అని చెప్పేసని కాదు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ మెటాఫరికల్ యూసేజ్. మెటాఫరికల్ యూసేజ్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి? ఒకదాన్ని కంపేర్ చేయడం. అంటే ఫైర్ అంటే ఏంటి? నిప్పు. నిప్పు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఎగిసిపడుతూ ఉంటుంది. సో, అలాంటిది ఫార్మ్ ఫైర్ అని చెప్పేసంటే పొలంలో వచ్చిన నిప్పని కాదు. సో, ఫార్మర్స్ అంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ గురించి, దాని గురించి ఎప్పటినుంచో అంటే నిప్పెలా అయితే ఎగిసిపడుతుందో, సో, అలాగ వాళ్ళ డిమాండ్స్ తీర్చాలని, లేకపోతే వాళ్ళంటూ ఒక రిజాల్వ్‌మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటినుంచో అంత స్ట్రాంగ్‌గా, అంత రిగరస్‌గా, అంత డిజైరస్‌గా వాళ్ళు వర్క్ ఇట్ ఆన్ చేస్తున్నారు. అయినా గాని గవర్నమెంట్ అఫీషియల్స్ చూడట్లేదు. సో, ఫార్మ్ ఫైర్ ఇక్కడ మనకి ఒక మెటాఫరికల్ రిఫరెన్స్ అనుకోవచ్చు. సో, మెటాఫరికల్ రిఫరెన్సే. బట్ ఏమి ఇండికేట్ చేస్తుంది మనకి? ఇంటెన్స్ అండ్ ఎస్కలేటింగ్ ఇష్యూస్ సరౌండింగ్ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్. ఓకేనా? అంటే వాళ్ళ యొక్క ఇంటెన్సిటీని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ టైటిల్‌లోనే టైటిల్‌లోనే ఫార్మర్స్ యొక్క ఇంటెన్సిటీని చెప్పారు ఆథర్. ఆథర్ ఇన్ ద సెన్స్ ద రిపోర్టర్. ఓకే. ఫార్మ్ ఫైర్ ఆన్ ద ఫాస్ట్ బై ఆన్ ద ఫాస్ట్. చెప్పాను కదా! ఆన్ ద ఫాస్ట్. ఈ ఫాస్ట్ అని చెప్పేసనంటే రన్ ఫాస్ట్, ఆ ఫాస్ట్ కాదు. ఫాస్టింగ్ అని చెప్పేసి అంటాం కదా! ఉపవాసం అది. సో, ఆన్ ద ఫాస్ట్ బై జగ్జిత్ సింగ్ దల్లేవాల్. ఎవరు? ఈయన సింగ్ దల్లేవాల్. సో, ఫార్మర్స్ డిమాండ్స్. On the fast by Jagjit Singh Dallewal, farmers demands. Jagjit Singh Jagjit Singh Dallewal should end his fast and press for talks on farmers demand. సో, ఆయన ఏం చేశారు? ఎండ్ హిస్ ఫాస్ట్ చేశారా? సో, చూద్దాం ఆర్టికల్‌లో తెలుస్తుంది. ఆయన ఫాస్టింగ్‌ని ఎండ్ చేశారో లేదో. అండ్ ప్రెస్ ఫర్ టాక్స్ ఆన్ ఫార్మర్స్ డిమాండ్. ప్రెస్ ఫర్ టాక్స్ అని చెప్పేసంటే అంటే కొంచెం ఫార్మర్స్ డిమాండ్స్ ఉన్నాయి కదా! ఫార్మర్స్ డిమాండ్స్‌ని తీర్చండి. ప్రెస్ ఇన్ ద సెన్స్ నొక్కి చెప్తున్నారాయన. సో, మా యొక్క డిమాండ్స్‌ని తీర్చండి అని చెప్పేసి చెప్తున్నారు. ద సిట్ ఇన్ ప్రొటెస్ట్. ఇందాక మనం సినోనిమ్ చూసాం కదా! సిట్ ఇన్ ప్రొటెస్ట్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సిట్ ఇన్ ప్రొటెస్ట్ చూసాం కదా! వాళ్ళు చాలా ప్రశాంతంగా, కొంచెం కామ్‌గా వాళ్ళలా ప్రొటెస్టులు చేస్తున్నారు. ద సిట్ ఇన్ ప్రొటెస్ట్ దట్ బిగాన్ ఆల్మోస్ట్ ఎ ఇయర్ ఎగో. సో, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ ఎ ఇయర్ ఎగో. అంటే ఫార్మర్స్ అనేవాళ్ళు చాలా ప్రశాంతంగా వాళ్ళ యొక్క డిమాండ్స్ తీర్చాలని చెప్పేసి ప్రొటెస్టులు చేస్తున్నారు. సో, అది ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఆల్మోస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ ఇయర్ ఎగో. అంటే కరెక్ట్‌గా సంవత్సరం క్రితం స్టార్ట్ అయింది. బై ఎ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్. ఎవరి చేత స్టార్ట్ అయింది? సో, బై ఎ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఎవరి చేత స్టార్ట్ అయింది? ఫార్మర్స్ చేత స్టార్ట్ అయింది. ఓవింగ్ ఎలిజియన్స్ టు సంయుక్త్ కిసాన్ మోర్చా. సో, వాళ్ళ గ్రూప్ పేరేంటి? ఓవింగ్ అండ్ ఎలిజియన్స్ చెప్పాను కదా! ఎలిజియన్స్ అని చెప్పేసంటేంటి వాళ్ళ గ్రూప్. వాళ్ళ గ్రూప్ పేరేంటి? సంయుక్త్ కిసాన్ మోర్చా. సో, నాన్ పొలిటికల్ అంటే ఏంటి? వాడిచ్చాడు. ఇది నాన్ పొలిటికల్ గ్రూప్ వాళ్ళు స్టార్ట్ చేసింది. ఎట్ ద పంజాబ్, హర్యానా బోర్డర్. ఎక్కడ స్టార్ట్ చేశారు? పంజాబ్, హర్యానా బోర్డర్ హాస్ టేకెన్ ఎ న్యూ టర్న్. సో, న్యూ టర్న్ హాస్ టేకెన్ అంటే అప్పటి వరకు ప్రశాంతంగానే జరుగుతుందంట. హాస్ టేకెన్ ఎ న్యూ టర్న్. అలాది సో, అప్పటి వరకు ప్రశాంతంగానే జరుగుతోంది. సో, అదేమైంది సడెన్‌గా న్యూ టర్న్ తీసుకుందంట. ఎందుకు?
సో విత్ దేర్ లీడర్ జగ్జిత్ సింగ్ దల్లేవాల్ రిఫ్యూజింగ్ టు ఎండ్ హిస్ ఇండెఫినెట్ ఫాస్ట్. ఇక్కడ వరకు మీనింగ్ చూద్దాము. సో సిట్ ఇన్ ప్రొటెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ ఏ ఇయర్ ఎగో స్టార్ట్ అయింది. సో ఎవరి చేత స్టార్ట్ అయింది? ఏ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ చేత స్టార్ట్ అయింది. ఎందుకు? వాళ్ళ గ్రూప్ పేరేంటి? సంయుక్త్ కిసాన్ మోర్చా అనేది. అదొక నాన్ పొలిటికల్ గ్రూప్. సో ఎక్కడ స్టార్ట్ అయింది? ఎట్ పంజాబ్ హర్యానా బార్డర్ దగ్గర. హ్యాస్ టేకెన్ ఏ న్యూ టర్న్ అని చెప్పేసానంటే కొత్త మలుపు తీసుకుంది. ఎందుకు అని చెప్పేసంటే వాళ్ళ లీడర్ ఉన్నారు కదా, ఈ సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళ లీడర్ ఎవరు? జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఉన్నారు కదా, ఆయన రిఫ్యూజ్ చేశారంట. అంటే డినై చేశారు, నో చెప్పారు. సో దేనికి నో చెప్పారు? సో టు ఎండ్ హిస్ ఇండెఫినెట్ ఫాస్ట్. అంటే ఆయన ఫాస్ట్ అంటూ డెత్ అంటే ఆయన నిరాహార దీక్ష వదిలేయండి అని చెప్పేసి అన్నారు. దానికి నో చెప్పారంట. అంటే నిరాహార దీక్ష ఆపడానికి ఆయన ఒప్పుకోలేదు. దట్ స్టార్టెడ్ ఆన్ నవంబర్ 26th. ఎప్పుడు? నవంబర్ 26th. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? నవంబర్ 26న స్టార్ట్ అయిందంట. ద స్టాండ్ ఆఫ్ ద 70-year-old లీడర్, ఏ క్యాన్సర్ పేషెంట్, హ్యాస్ డ్రాన్ ద అటెన్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ఆల్మోస్ట్ ఏ ఇయర్ అగో, అంటే 23 నవంబర్లో స్టార్ట్ అయింది. అంటే 2023 నవంబర్లో స్టార్ట్ అయింది. సో ఎవరు? వాళ్ళ లీడర్ జగ్జిత్ సింగ్ దల్లేవాల్. ఆయనకి ఏజ్ ఎంత? 70-year-old. దట్టు ఆయన క్యాన్సర్ పేషెంట్ అంట. సో ఇదంతా ఎవరికి అటెన్షన్, అంటే ఎవరి నోటీస్లోకి వచ్చింది? అటెన్షన్ ఇన్ ద సెన్స్ ఎవరి నోటీస్లోకి వచ్చింది? సుప్రీంకోర్టు నోటీస్లోకి వచ్చింది. సో ఫార్మర్ ఇన్స్టిట్యూట్ అక్రాస్ దేర్ ఆర్గనైజేషనల్ పొలిటికల్ పొజిషన్ సపోర్టెడ్ ఏ పంజాబ్ బంద్ ఆన్ December 30, 2024. సో ఫార్మర్స్ ఇన్ ద స్టేట్ అంటే ఏంటి? ప్రతి ఒక్క చోట ఫార్మర్స్ ఇన్ ద స్టేట్, ప్రతి స్టేట్లో అక్రాస్ దేర్ ఆర్గనైజేషనల్ అండ్ పొలిటికల్ పొజిషన్, అంటే వాళ్ళ యొక్క పొలిటికల్ పొజిషన్ ఏదైనా కానీ ఫార్మర్ అనేవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా సో సపోర్ట్ చేశారంట. ఎక్కడ? దేనికి సపోర్ట్ చేశారు? పంజాబ్ బంద్. ఎప్పుడు? December 30th, 2024లో సపోర్ట్ చేశారు. ఇన్ సాలిడేటరీ విత్ మిస్టర్ దల్లేవాల్. సో దల్లేవాల్కి సపోర్ట్గా వీళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి December 30th, 2024న వాళ్ళకి సపోర్ట్ చేశారు. ద కోర్ట్ హ్యాస్ అలౌడ్ ద పంజాబ్ గవర్నమెంట్ టైమ్ టిల్ థర్స్డే January 2nd, 2024. I think this is 2025. The other may be mistaken. థర్స్డే ఈరోజే కదా, థర్స్డే 2nd January, థర్స్డే అండ్ 2025. ఓకే. సో కోర్ట్ అలో చేసిందంట. ఎవరికి? పంజాబ్ గవర్నమెంట్కి టైం ఇచ్చింది. ఎప్పటి వరకు ఇచ్చింది? ఈ రోజు వరకు ఇచ్చింది. అంటే థర్స్డే January 2nd, 2025 వరకు టైం ఇచ్చింది. ఎందుకు? టు ఎన్ష్యూర్ దట్ సో మిస్టర్ దల్లేవాల్ గెట్స్ మెడికల్ ఎయిడ్. అంటే ఏంటి? మిస్టర్ దల్లేవాల్ ఎలా అయినా సరే మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి అని చెప్పేసి పంజాబ్ కోర్ట్ మిస్టర్ దల్లేవాల్ ఎలాగైనా సరే మెడికల్ ఎయిడ్ తీసుకోవాలి అని చెప్పేసి కోర్ట్ అనేది అలో చేయడం. ఇన్ ద సెన్స్ కోర్ట్ అనేది కన్సిడర్ చేసింది. ఆయన యొక్క ఏజ్ని అండ్ ఆయన యొక్క హెల్త్ కండిషన్ని కన్సిడర్ చేసి పంజాబ్ గవర్నమెంట్ మీరు ఎలా అయినా సరే మిస్టర్ దల్లేవాల్ అనేది మెడికల్ సపోర్ట్ తీసుకునేలాగా మీరు ట్రై చేయండి. ఎప్పటిలోపు? ఈ రోజులోపు, అంటే January 2nd, 2025 లోపు ఎలా అయినా సరే ఆయన మెడికల్ ఎయిడ్ తీసుకునేలాగా కొంచెం కృషి చేయండి అని చెప్పేసి చెప్పింది. ద ఫార్మర్స్ అవుట్ఫిట్స్ ఇందాక చూసాం కదా. ద ఫార్మర్స్ అవుట్ఫిట్స్ హ్యావ్ టోల్డ్ ద అవుట్ఫిట్స్ అంటే ఏంటి? గ్రూప్స్, నాట్ ద క్లోతింగ్. ద ఫార్మర్స్ అవుట్ఫిట్స్ హ్యావ్ టోల్డ్ ద కోర్ట్ దట్ దేర్ లీడర్ వుడ్ యాక్సెప్ట్ మెడికల్ హెల్ప్ ఓన్లీ ఇఫ్ ద యూనియన్ గవర్నమెంట్ హెల్డ్ ఎ డిస్కషన్ విత్ దెమ్ ఆన్ దేర్ డిమాండ్స్. సో వాళ్ళు చెప్పారంట ఫార్మర్స్ అవుట్ఫిట్స్ అంటే ఏంటి? వాళ్ళు చెప్పారంట ఫార్మర్స్ అవుట్ఫిట్స్ వాళ్ళ గ్రూప్స్ చెప్పారు. అదేంటి వాళ్ళు చెప్పారంట. ఫార్మర్స్ వాళ్ళ గ్రూప్ ఉంది కదా, వాళ్ళు చెప్పారు ఎవరికి? కోర్ట్కి. మేము మీ మాట అన్ని వింటామో, మీరు చెప్పినట్టు మా లీడర్ మెడికల్ హెల్ప్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎప్పుడు? ఓన్లీ ఇఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అనేది డిస్కషన్ విత్ దెమ్ అంటే ఏంటి? మాతో డిస్కషన్ జరిపి మా డిమాండ్స్, సో ఆన్ దేర్ డిమాండ్స్ అంటే మా డిమాండ్స్ మీద డిస్కషన్ జరిపి సచ్ యాజ్ ఏంటి వాళ్ళ డిమాండ్స్? సచ్ యాజ్ ఇంప్లిమెంటింగ్ ఏ లీగలైజ్డ్ మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే ఏంటి? వాళ్ళ డిమాండ్స్ ఏంటి?
మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అనేది లీగలైజ్ చేయాలి. అండ్ యాజ్ పర్ ద ఫార్ములా ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ కన్స్టిట్యూటెడ్ బై ఎంఎస్ స్వామినాథన్. సో అదొకటి. ఇంకొకటి ఎ డెట్ వైవర్. అంటే ఏంటి వైవర్ అని చెప్పేసి అంటే రాయితీ అని చెప్పేసి అంటాం కదా! సో అది. ఎ డెట్ వైవర్ ఫర్ ఆల్ ఫార్మర్స్ అండ్ ద విత్‌డ్రావల్ ఆఫ్ ఆల్ కేసెస్ అగైన్స్ట్ ఫార్మర్స్ ఫర్ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్ ద 3 ఫార్మ్ లాస్. సో ఇక్కడ వరకు మీనింగ్ చూద్దాము. వాళ్ళు కోర్ట్ అనేదేంటి మీ లీడర్‌ని మెడికల్ సపోర్ట్ తీసుకోండి అని చెప్పేసని అన్నది కదా! సో వాళ్ళు ఫార్మర్స్ అవుట్‌ఫిట్స్ అంటే వాళ్ళు ఫార్మర్స్ కూడా మేము మెడికల్ ఫార్మర్స్ అసోసియేషన్ కూడా ఏం చెప్పింది? మేము మెడికల్ హెల్ప్ తీసుకుంటాము. కానీ ఎప్పుడు యూనియన్ గవర్నమెంట్ మా డిమాండ్స్‌ని నెరవేరిస్తేనే. ఏంటా డిమాండ్స్? లీగలైజేషన్ ఆఫ్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్. అంటే ఎంఎస్‌పీ అనేదాన్ని లీగలైజ్ చేయాలి. ఇంకా అది ఎవరు ఫార్మ్ చేశారు? నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ చేశారు. ఇంకా డెట్ వైవర్ మాకు అప్పుల్లో రాయితీ అనేది ఇవ్వాలి. సో ఎవరికి? ఫార్మర్స్ అందరికీ రాయితీ ఇవ్వాలి. అదే విధంగా సో మా మీద అంటే ఫార్మర్స్ ఉన్నారు కదా! సో ప్రొటెస్టులు చేసినందుకు వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టారంట. పోలీస్ కేసులు పెట్టారు. అవన్నీ కూడా మాకు వెనక్కి తిరిగి తీసేసుకోండి అని చెప్పేసి ఆ డిమాండ్‌లన్నీ గనుక నెరవేరిస్తే వాళ్ళు దేనికి అగైనెస్ట్‌గా చేశారు? ద 3 ఫార్ములాస్ కొత్తగా చేశారు కదా! సో, 3 ఫార్ములాస్‌కి అగైనెస్ట్‌గా ఫార్మర్స్ కొంతమంది ప్రొటెస్టులు చేశారు. ఆ ప్రొటెస్టులు చేసినప్పుడు వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టారు. వాటిని వెనక్కి తీసుకోండి. ఓకే. మేజర్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ ఇన్ ద స్టేట్ ఇంక్లూడింగ్ ద సంయుక్త్ కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్ అంటే ఇవన్నీ ఉన్నాయి. ఈ 2 కూడా. అండ్ ఆల్ ఇండియా కిసాన్ సోహ్నా have urged the center and state governments to address the demands so that Mr. Dallewal ends his fast. ఓకే. సో, ఈ 3 గ్రూప్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఎవరు ఎవరు దేని గురించి మాట్లాడుతున్నాం మనం? సంయుక్త కిసాన్ మోర్చా గురించి మాట్లాడుతున్నాం. సో, 3 గ్రూప్స్ వచ్చాయి. ఎవరెవరున్నారు? మేజర్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ ఏంటవి? సంయుక్త కిసాన్ మోర్చా ఒకటి, భారతీయ కిసాన్ యూనియన్ ఒకటి అండ్ ఆల్ ఇండియా కిసాన్ సభ. ఈ 3 కూడా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మేము చెప్పిన డిమాండ్స్ అన్నీ గనుక తీర్చితే సో, మా లీడర్ ఉన్నాడు కదా! ఎవరు? మిస్టర్ దల్లేవాల్. సో, ఆయన ఫాస్టింగ్‌ని ఎండ్ చేస్తాడంట. నెక్స్ట్ చూద్దాం. సెవెరల్ అపోజిషన్ పార్టీస్. సో, అపోజిషన్ పార్టీస్ అంటే ఇప్పుడు మనకి రూలింగ్‌లో ఉన్నది కాకుండా అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి కదా! అవి. సెవెరల్ అపోజిషన్ పార్టీస్ హాడ్ ఆల్సో డిమాండెడ్ దట్ ద సెంటర్ స్టార్ట్ ఎ డైలాగ్ విత్ ఫార్మర్స్. సో, డైలాగ్ అంటే ఏంటి? మీరు కాన్వర్జేషన్ చెప్పండి. సెవెరల్ అపోజిషన్ పార్టీస్ అంటే మనకి ఇప్పుడు రూలింగ్‌లో ఉన్న పార్టీ కాకుండా అపోజిషన్‌లో ఉన్న పార్టీస్ కూడా డిమాండ్ చేశాయంట. ఎవరికి? సెంటర్ ఇన్ ద సెన్స్ ద సెంట్రల్ గవర్నమెంట్‌కి సో, డిమాండ్ చేసాయి. మీరు ఫార్మర్స్‌తో ఒకసారి చర్చలు జరపండి అని చెప్పేసి. ఇట్ ఈస్ డిబేటబుల్ హౌ హెల్ప్‌ఫుల్ ద కోర్ట్స్ అల్టిమేటమ్ ఈజ్ ఇన్ ద సిట్యుయేషన్ సచ్ యాస్ దీస్ వెన్ పాలిసీ, లా అండ్ ఆర్డర్ అండ్ పాలిటిక్స్ ఆర్ ఇంటర్‌ట్వైన్డ్. ఎందుకు అని చెప్పేసనంటే కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. కోర్ట్ అంటే చెప్పింది. ఏమని చెప్పింది? మిస్టర్ దల్లేవాల్‌ని ఎలాగైనా సరే ఎందుకు అంటే తను 70 ఇయర్స్ ఓల్డ్ అండ్ క్యాన్సర్ పేషెంట్ కదా! సో, తను ఎలా అయినా సరే మెడికల్ హెల్ప్ తీసుకునేలాగా చేయండి అని చెప్పేసి కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది కదా! సో, ఇంటర్‌ట్వైన్డ్ మీనింగ్ ఏంటి? ఆల్ లింక్డ్ అప్. ఏంటేంటి లింక్డ్ అప్పుడు? కోర్ట్ అల్టిమేట్ ఒకటి. నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ ఇయన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అప్ అయ్యి ఉన్నాయి. సో, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఖచ్చితంగా ఫార్మర్స్‌తో వెళ్లి ఒక ఏమని చెప్పింది? చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ ఏంటో చూడండి అని చెప్పేసి చెప్పింది. పెర్హాప్స్ ద కోర్ట్స్ the courts should not be so interfering and government should be more proactive and preemptive in dealing with such flare-ups. అంటే ఏంటి? కోర్ట్స్ ఏమి అంతగా పట్టించుకోకపోయినా ఇవన్నీ చూసుకోవాల్సింది ఎవరు? గవర్నమెంట్ అఫీషియల్సే కదా! సో, సెంట్రల్ గవర్నమెంట్. సో, కోర్ట్స్ అంతగా ఇంటర్ఫియర్ అవ్వవు. కాబట్టి మీరు ఏం చేయాలి? సో, మోర్ ప్రొయాక్టివ్ అండ్ ప్రీఎంప్టివ్ ఇన్ డీలింగ్ విత్ సచ్ ఫ్లేర్-అప్స్. అంటే ఫ్లేర్-అప్స్ ఇప్పుడేదో కొంచెం ప్రశాంతంగా ఇలా చేస్తున్నారు. అది ఇంకొంచెం ఎక్కువ ముదరక ముందే, ఫ్లేర్-అప్స్ అవ్వకముందే మీరు సరైన యాక్షన్స్ ఏవో ఒకటి తీసుకోండి. ఏంటా యాక్షన్స్? ద డిమాండ్స్ ఆన్ ద టేబుల్. డిమాండ్స్ ఆన్ ద టేబుల్ అని చెప్పేసంటే వాళ్ళ ముందుంచిన డిమాండ్స్ ఏంటి అని చెప్పేసంటే హావ్ బీన్ పెండింగ్ ఫర్ లాంగ్. అవి ఎప్పటినుంచో పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, ఎప్పటినుంచి వాళ్ళు ఏ ఇయర్ ఎగో నుంచి ఫార్మర్స్ అనేవాళ్ళు ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నారు. చేస్తున్నా గానీ వాళ్ళ డిమాండ్స్ పెట్టారు టేబుల్ మీద. అంటే మీ ముందుంచారు. అవి ఎప్పటినుంచో పెండింగ్‌లోనే ఉన్నాయి ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్
అండ్ ద క్రైసిస్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ మల్టీఫేసెటెడ్ అంటే ఏంటి? ఈ రైతులు గనుక రోడ్డు మీదొచ్చి ప్రొటెస్టులు చేస్తూ ఉంటే మనకి అగ్రికల్చర్‌లో ఏమొస్తుంది? క్రైసిస్ ఒస్తుంది. అంటే ఏంటి మనకక్కడ కొంచెం క్రైసిస్. మనకక్కడ లాభ నష్టాలు అలాంటివి వస్తూనుంటాయి. అంటే నష్టం వస్తూనే ఉంటుంది. సో, అగ్రికల్చర్‌లో నష్టమొస్తాయి. క్రైసిస్ ఒస్తాయి. అదేమి అగ్రికల్చర్‌కి సంబంధించింది కాదంట. అది మల్టీఫెస్టెడ్. అంతే గదా! వాళ్ళు రైతులు అన్ని పంటలన్నీ పండించడం మానేసి రోడ్డు మీద తిరుగుతా కూర్చున్నారనుకో, సో, తినడానికి తిండుండదు, ఏముండదు. ఇట్ ఇన్ ఇట్ ఇండైరెక్ట్‌లీ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎకానమీ ఆఫ్ ఎ కంట్రీ. అదెక్కడైనా గాని. ఓకే. అదే మల్టీఫెసెటెడ్ అని చెప్పేసంటే. బట్ అలోవింగ్ దీస్ పర్మనెంట్ సిటప్స్ ఇన్ ప్రొసి But allowing these permanent sit-in protest is problematic when someone goes on a fast unto death because there is no way to know if he is being forced to starve to death or not allowed to end the fast. ఇప్పుడు ఇది పర్లేదు ప్రాబ్లం లేదు. బట్ ఇది గనుక అంటే సిటాన్ అంటే ప్రశాంతంగా ఉన్న ప్రొటెస్టులు కాస్త ఫాస్ట్ అంటూ డెత్ వరకు వచ్చాయనుకో, అంటే ఏంటి ఆమరణ నిరాహార దీక్ష అంటే మీనింగ్ ఏంటి? ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పేసని అంటాం కదా! అంటే ఏంటి? మరణించే వరకు మేము ఉపవాసం ఉంటాము. దీక్ష ఉంటాము అని చెప్పేసి. అక్కడి వరకు వస్తే అంటే రైతు చనిపోతే ప్రాబ్లమే కదా! సో, అక్కడి వరకు ఇప్పటి వరకు బానే ఉంది. సిట్ ఇన్ ప్రొటెస్ట్‌లే చేస్తున్నారు. బట్ ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఎప్పుడు ఫాస్ట్ అంటూ డెత్ చేస్తే గనుక మనకది ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో, కాబట్టి ముందే వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళకి కొంచెం డిమాండ్స్ అవన్నీ తీర్చేస్తే అక్కడి వరకు వెళ్ళదు అనేసి. Many of the farmers leader have met Mr. Dallewal రిక్వెస్టింగ్ హిమ్ టు ఎండ్ హిస్ హంగర్ స్ట్రైక్. సో, చాలామంది ఫార్మర్ లీడర్స్ వెళ్లారంట ఎవరి దగ్గరికి? దల్లేవాల్ దగ్గరికి. ఏమని? సో, చాలు ఇంక నీ హంగర్ స్ట్రైక్‌ని ఎండ్ చేసేయి అని చెప్పేసి. ఎందుకంటే హి ఈస్ ఆల్‌మోస్ట్ 70 ఇయర్స్ ఎందుకంటే ఆల్‌మోస్ట్ హి ఈస్ 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్డ్ అనే క్యాన్సర్ పేషెంట్ కదా! అందుకు. హౌవెవర్ సచ్ రిక్వెస్ట్స్ హావ్ బీన్ టర్న్డ్ డౌన్ విత్ హిస్ సపోర్టర్స్ లేబెలింగ్ అదర్ ఫార్మర్స్ లీడర్స్ యాస్ ఏజెంట్స్ ఆఫ్ గవర్నమెంట్. సో, కానీ అవి టర్న్ డౌన్ అయిపోయాయి. అంటే వాటినేమి అంతగా పట్టించుకోవట్లేదు. ఎందుకు అని చెప్పేసనంటే, వాళ్ళు ఫార్మర్స్ లీడర్సే. కానీ ఆ ఫార్మర్ లీడర్స్ వీళ్ళకెలా కనిపిస్తున్నారు అని చెప్పేసంటే, గవర్నమెంట్ ఏజెంట్స్ లాగా కనిపిస్తున్నారని చెప్పేసనంట. మనకి 'మహర్షియా' సంథింగ్ ఏదో సినిమాలో వాళ్ళు కావాలని సమ్ నరేష్ వచ్చేసి ప్రొటెస్టులు చేస్తూ ఉంటే, వెనకాల కొంచెం మాస్క్‌డ్ వన్ అంటే బ్లాక్ షీప్ లాగా వచ్చి నిరాహార దీక్ష చేసి కావాలని చెడగొడతారు కదా! సేమ్ అదే సెన్స్‌లో వాళ్ళకి కనిపిస్తుందంట. Sane voices among the farmers have been maintaining that Mr. Dallewal should join the joint protest rather than the up rather than adopting his fast unto death protest. సో, హ్మ్. అందుకని చెప్పేసి వాళ్ళ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు మిస్టర్ దల్లేవాల్ వాళ్ళతో జాయిన్ అవ్వండి అని చెప్పేసని అంటున్నారు. అంతేగాని సో, మీరొక్కళ్ళు అంటే ఆయన లీడరు. సో, ఆయన హెల్త్ పరంగా, ఏజ్ పరంగా ఆయనకేమన్నా అయితే లీడర్ లేకుండా అయిపోద్ది గదా! అందుకని చెప్పేసి వాళ్ళు బెటర్ ఏమని చెప్పేసని అంటున్నారంటే, సో, మీరు ఫాస్ట్ అంటూ డెత్ వరకు చేయకుండా, సో, మాతో జాయింట్ ప్రొటెస్ట్‌లు చేయండి చాలు అని చెప్పేసని అనుకుంటున్నారు వాళ్ళు. The Punjab and Haryana governments and the union government must ensure that his life is not in danger. సో, ఎన్‌ష్యూర్ చేయమంటున్నారు ఎవరిని? పంజాబ్ అండ్ హర్యానా గవర్నమెంట్‌ని. అట్ ద సేమ్ టైమ్ యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సో, ఆయన యొక్క లైఫ్‌ని రిస్క్‌లో లేకుండా అంటే ఆయన లైఫ్ డేంజర్ అవ్వకుండా కాపాడేలా చూడండి అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు. సో, అలా ఉండేలా చెయ్యాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అన్నట్టు ఫార్మర్స్ మాట్లాడుతున్నారు. Mr. Dallewal and his associates should heed the advice of the other farmers, leaders, and clear the apprehensions that he under pressure continue with hunger strike. సో, అట్ ద సేమ్ టైమ్ వీళ్ళేమనుకుంటున్నారంటే, మిగతా ఫార్మర్స్ ఉన్నారు కదా! మిగతా యూనియన్ ఫార్మర్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళేమనుకుంటున్నారంటే, మిస్టర్ దల్లేవాల్ అండ్ అసోసియేట్స్ అంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళెవరైతే ఉన్నారో, సో, మిగతా వాళ్ళ అడ్వైజులు కూడా వినండి. విని కొంచెం సో, మరీ ఫోర్స్‌ఫుల్‌గా హంగర్ స్ట్రైక్ చేయొద్దు. బట్ సిట్ ఇన్ ప్రొటెస్ట్‌లు ప్రశాంతంగా కొంచెం అలా చేస్తే సరిపోతుంది. సో, అంటే ఏంటి వాళ్ళ లైఫ్ అనేది డేంజర్‌లోకి రాకుండా ప్రొటెస్ట్‌లు చేస్తే సరిపోతుంది అన్న సెన్స్‌లో మిగతా యూనియన్ యొక్క ఫార్మర్స్ మాట్లాడుతున్నారు. ఎంసీక్యూస్ చూద్దాం. వాట్ ఈస్ జగ్జిత్ సింగ్ దల్లేవాల్స్ కీ డిమాండ్ ఫర్ ఎండింగ్ హిస్ హంగర్ స్ట్రైక్? ఆయన ఏం హంగర్ స్ట్రైక్ అంటే ఆయన కీ డిమాండ్స్ ఏంటి?
ఇప్పుడు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు కదా! దానికి కీ డిమాండ్స్ ఏంటి చూద్దాం. ఏ డెట్ వేఫర్ ఫర్ ఫార్మర్స్ అంటే రాయితీ. అప్పుల్లో రాయితీ ఇవ్వడమా? అవునా కదా! యెస్. మనకి మెన్షన్ చేశారు ఆహ్, పారాగ్రాఫ్‌లో. విత్‌డ్రావల్ ఆఫ్ ఫార్ములా ప్రొటెస్ట్ కేసెస్. మనకి 3 ఫార్ములాస్‌కి అగైనెస్ట్‌గా ప్రొటెస్ట్‌లు చేశారు కదా! ప్రొటెస్ట్‌లు చేసినప్పుడు ఏం చేశారు? చాలా మంది రైతుల మీద కేసులు పెట్టారు. అవన్నీ విత్‌డ్రావల్ చేయమని చెప్పేసి డిమాండ్ చేశారు. అవునా కదా! యెస్. నెక్స్ట్ ఏ లీగలైజ్డ్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్. అవును. ఒక ఎంఎస్‌పీ ఉండాలి మాకి. లీగలైజ్డ్ ఎంఎస్‌పీ ఉండాలి అని చెప్పేసనన్నారు. సో, ఆల్ 3 ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ ద కీ డిమాండ్స్. నెక్స్ట్ వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎడిటోరియల్ సజెస్ట్ ఏ క్రిటిక్ ఆఫ్ హంగర్ స్ట్రైక్స్. సో అంటే ఏంటి ఎడిటోరియల్లో మనకి హంగర్ స్ట్రైక్స్ ఉన్నాయి కదా! సో ఏంటవి? హంగర్ స్ట్రైక్ క్రిటిక్ ఏమి మనకి యాస్పెక్ట్స్ ఉన్నాయి అందులో అని చెప్పేసనన్నారు. దే డిస్టర్బ్ గవర్నెన్స్ అసలా ఈ సెన్సే మనకి ఎక్కడా రాలేదు పారాగ్రాఫ్‌లో. హంగర్ స్ట్రైక్స్ ఆర్ అన్‌క్లియర్ ఇన్ మోటివేషన్. చూద్దాం. గవర్నమెంట్స్ రేర్‌లీ ఎంగేజ్ కాదు కదా! గవర్నమెంట్స్ రేర్‌లీ ఎంగేజ్ అనేది మనకసలు మెన్షనే చేయలేదు. దే ఇన్సైట్ అన్‌హెల్తీ డిబేట్. అసలు డిబేట్‌కే రాలేదు. సో, కాబట్టి ఈ సెన్స్ లేదు. నెక్స్ట్ ఇది చూద్దాం. హంగర్ స్ట్రైక్స్ ఆర్ అన్‌క్లియర్ ఇన్ మోటివేషన్. యెస్. అంటే వాళ్ళదే చెప్తున్నారు. సో, మిగతా యూనియన్ ఫార్మర్స్ ఏమంటున్నారు? హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు బానే ఉంది. బట్ అదేమీ అంత క్లియర్ మోటివేషన్‌తో అయితే ఏం లేదు. సో, కాబట్టి అంత మరీ హంగర్ స్ట్రైక్ అక్కడ ఫాస్ట్ అండ్ టూ డెత్ అక్కడి వరకు వెళ్ళిపోకుండా సిట్ ఇన్ ప్రొటెస్ట్‌లే కొంచెం ప్రశాంతంగా చేసి మీ డిమాండ్స్ ఏవో చూడండి అని చెప్పేసనంటున్నారు. వాట్ డస్ ప్రీమిటివ్ యాక్షన్ బై ద గవర్నమెంట్ మీన్స్? అంటే ఏంటి? ప్రీమిటివ్ యాక్షన్ అంటే ముందస్తు చర్య ఏముంది గవర్నమెంట్‌కి? ఏముంది? రియాక్టివ్ గవర్నెన్స్ ఉందా? అసలు ఈ సెన్సే లేదు. ప్రొయాక్టివ్‌లీ అడ్రెసింగ్ ఇష్యూస్ చూద్దాం. అలవింగ్ ఎస్కలేషన్స్ అసలు లేనే లేదు. సో, డిలేయింగ్ డిస్కషన్స్ ఈ సె అది అసలు ఇవ్వనే లేదు. సో, ఏంటది? ప్రొయాక్టివ్‌లీ అడ్రెసింగ్ ఇష్యూస్. నెక్స్ట్ ఐడెంటిఫై ద సినోనిమ్ ఆఫ్ ఫ్లేర్ అప్స్. ఫ్లేర్ అప్స్ అంటే ఏంటి? ఎంకరేజ్ చేయడం అంటే రేజ్ చేయడమా? సప్రెస్ చేయడమా? సప్రెస్ చేయడం అంటే తొక్కివేయడం కాదు కదా! ఫ్లేర్ అప్ అంటే ఏంటి? ఇంకొంచెం రెచ్చగొట్టడం ఎక్కువ అవ్వడం. సో, సప్రెషన్ కాదు. రిజల్యూషనా? రిజల్యూషన్ కాదు. ఎస్కలేషన్ కరెక్ట్. పెసిఫికేషన్ అన్నా కూడా అంతే. కామ్ చేయడం, స్మూత్ అండ్ అది చేయడం. సప్రెస్, పెసిఫికేషన్ ఈ రెండిటిని మనం సినోనిమస్‌గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ద ఎడిటోరియల్ సజెస్ట్ కోట్స్ షుడ్ బి. సో కోట్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నా అంటే ఎడిటోరియల్లో మనకి కోట్స్ ఏమైనా సజెస్ట్ చేయాలి అని చెప్పేసి యాక్టివ్లీ డైరెక్ట్ పాలసీ. సో డైరెక్ట్గా ఉన్నాయా? నో, కోట్స్ అనేవి డైరెక్ట్గా అసలు ఇన్వాల్వే అవ్వలేదు. అవాయిడ్ అన్నెసెసరీ ఇంటర్ఫిరెన్స్ అంతే కదా! అన్నెసరీ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు అని చెప్పేసి కదా అనుకున్నాయి. ఓకే. సో మ్యాండేటరీ పాలిటీ అడ్హెరెన్స్ అసలు దీని గురించి లేనే లేదు. ఫోకస్ ఆన్ ఇండివిడ్యువల్ రైట్స్ ఓన్లీ కాదు. సో ఏంటి అల్టిమేట్‌గా ఆన్సర్? ఆన్సర్ బి. నెక్స్ట్ వై డిడ్ ద సుప్రీం కోర్ట్ నెక్స్ట్ వై డిడ్ ద సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్ ఇన్ జగ్జీత్ సింగ్ దల్లేవాల్స్ కేస్? ఎందుకు ఇంటర్వెన్ అయింది? చూద్దాం. టు అడ్రస్ ఫార్మర్స్ డిమాండ్స్ డైరెక్ట్లీ, టు మ్యాండేట్ ద repeal of formulas, to ensure Mr. Dallewal received medical aid, to initiate discussion with the union government. సో సిక్స్త్ చూద్దాం. వై డిడ్ ద సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్ ఇన్ జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కేసు? ఎందుకు? టు అడ్రస్ ద ఫార్మర్స్ డిమాండ్స్ డైరెక్ట్లీ. సో అందుకేనా ఇంటర్వెన్ అయింది? ఎస్. టు మ్యాండేట్ ద రిపీల్ ఆఫ్ ఫార్ములాస్ క్లియర్గా మెన్షన్ చేశారు. రిపీల్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి మాకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి. కరెక్ట్. టు ఎన్ష్యూర్ మిస్టర్ దల్లేవాల్ రిసీవ్డ్ మెడికల్ ఎయిడ్. ముందు నుంచి అదే కదా! సో 70 year old అండ్ దట్ టు ఆయన క్యాన్సర్ పేషెంట్. సో ఆయన ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ అనేది మెడికల్ అసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎస్.
టు ఇనిషియేట్ డిస్కషన్స్ విత్ ద యూనియన్ గవర్నమెంట్. అవును. సో, మీరు ఎలా అయినా సరే యూనియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వండి. వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. సో, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటో వినడానికి ట్రై చేయండి అని చెప్పేసనన్నది. యెస్. ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి ఒకసారి. ఏంటి క్వెషన్ ఏంటి? వాట్ ఇష్యూ డస్ ద ఎడిటోరియల్ హైలైట్ యాజ్ ఎ ప్రాబ్లమాటిక్ ఇన్ ప్రొలాంగ్డ్ సిటిన్ ప్రొటెస్ట్? అంటే ప్రొలాంగ్డ్ సిటిన్ ప్రొటెస్ట్ల వల్ల ఏమొస్తాయి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అన్నారు. లాస్ ఆఫ్ పబ్లిక్ సపోర్ట్ అవునా? ఎకనామిక్ స్ట్రైన్ అంటే పబ్లిక్ సపోర్ట్ అనేది ఉండదు. ఎకనామిక్ స్ట్రైన్ అండ్ ప్రొటెస్టర్స్. ఎకనామిక్ స్ట్రైన్ అనేది మనకి అసలు ఎక్కడ ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ అన్సర్టనిటీ అబౌట్ ద ప్రొటెస్టర్స్ అటానమీ, ల్యాక్ ఆఫ్ మీడియా అటెన్షన్. ఏమై ఉండొచ్చు ఆన్సర్? సో ఆన్సర్ ఏంటి? అన్సర్టనిటీ అబౌట్ ద ప్రొటెస్టర్స్ ఆటోనమీ. అంటే ఏంటి? ప్రొటెస్టర్స్ యొక్క అటానమీ అని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీ అనేది పోతుంది. నెక్స్ట్ వాట్ డస్ ద ఎడిటోరియల్ సజెస్ట్ అబౌట్ ఫార్మర్స్ లీడర్స్ హూ డిసగ్రీ విత్ మిస్టర్ దల్లేవాల్? సో ఏం సజెస్ట్ చేశారు వాళ్ళకి చూద్దాం. దే ఫుల్లీ సపోర్ట్ హిస్ హంగర్ స్ట్రైక్ చేశారా? నెక్స్ట్ దే ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ సైడింగ్ విత్ ద గవర్నమెంట్. నెక్స్ట్ దే హ్యావ్ ఇగ్నోర్డ్ హిస్ డిమాండ్, దే అడ్వకేట్ సెపరేట్ ప్రొటెస్ట్. సో వాట్ ఈస్ ద ఎడిటోరియల్ అబౌట్ ద ఫార్మర్స్ లీడర్స్? అంటే కిసాన్ మోర్చా కాకుండా ఇంకా వేరే ఫార్మర్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళని డిసగ్రీ చేయడానికి అంటే ఏంటి రీజన్? దే ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ సైడింగ్ విత్ ద గవర్నమెంట్. అంటే ఏంటి? వాళ్ళు గవర్నమెంట్ యొక్క ఏజెంట్స్ లా కనిపించారు కానీ ఫార్మర్స్ లా కనిపించలేదు కదా వాళ్ళకి. సో అందుకేగా డిసగ్రీ చేశారు. సో ఆన్సర్ ఏమవుతుంది? దే ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ సైడింగ్ విత్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఏజెన్సీ తప్ప వాళ్ళు ఫార్మర్స్‌లా ఎప్పుడూ అనిపించలేదు. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఎడిటోరియల్ విచ్ ఎంటిటీ షుడ్ టేక్ మోర్ ప్రొయాక్టివ్ అప్రోచ్ టు అడ్రెస్ సచ్ ఇష్యూస్? అంటే ఎడిటోరియల్‌లో సజెస్ట్ చేసిన విధంగా ఏది మోర్ ప్రొయాక్టివ్ అప్రోచ్ ఏమవుతుంది? ద సుప్రీం కోర్టా? స్టేట్ గవర్నమెంటా? ఫార్మర్స్ యూనియనా? బోత్ స్టేట్ అండ్ గవర్నమెంట్సా? ఏమిచ్చారు మనకి? సో బోత్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసే కదా! సో ఎలా అయినా సరే వాళ్ళ నాయకుడిని ఫాస్ట్ అండ్ టు డెత్ వరకు వెళ్ళకుండా సిట్ ఇన్ ప్రొటెస్ట్‌లతోనే మనకి క్లియర్ అయ్యేలా చూడండి అని చెప్పేసి చెప్పారు కదా! సజెస్ట్ చేశారు కదా! నెక్స్ట్ విచ్ మేజర్ ఛాలెంజెస్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ మెన్షన్డ్ ఇండైరెక్ట్లీ ఇన్ ద ఎడిటోరియల్? సో ఏంటి మేజర్ ఛాలెంజెస్? అంటే అగ్రికల్చర్ ఇక్కడ ఈ ఫీల్డ్‌లో మెన్షన్ చేసిన అంటే ఎడిటోరియల్‌లో మెన్షన్ చేసిన మెయిన్ ఛాలెంజెస్ ఏంటి? ఓవర్ ప్రొడక్టివ్ క్రాప్సా? అసలు మెన్షనే చేయలేదు. ఫార్మర్స్ ఇండిపెండెంట్‌నెస్సా? ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్సా? నో. ఫార్మర్ ఇండెటెడ్‌నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, మార్కెట్ ఓవర్ సాచురేషన్. అసలు మార్కెట్ గురించి గానీ, టెక్నికల్ ఇన్నోవేషన్స్ గురించి గానీ, దేని గురించి మాట్లాడలేదు కదా! ఫార్మర్స్ ఇండెటెడ్‌నెస్ అన్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క మల్టీ ఫేస్టెడ్ వా అంటే ఇప్పుడు అగ్రికల్చర్‌లోనే ప్రొటెస్ట్‌లు జరుగుతున్నాయి. బట్ అగ్రికల్చర్ గనుక దెబ్బ అయితే గనుక అది మనకి ఓన్లీ దాని మీద ఎఫెక్ట్ చూపించదు. ఇట్ ఈస్ మల్టీ ఫేసెటెడ్ అగ్రికల్చర్ క్రైసిస్ కదా! అది ఫార్మర్స్ ఇండెటెడ్‌నెస్ అని చెప్పేసంటే మీనింగ్. నెక్స్ట్ ట్రై చేయండి. 11, 10 చెప్పాను కదా! సో 11, 12, 13, 14 అండ్ 15 ఉన్నాయి. సో ఈ 15 ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. నేను వీటిల ఆన్సర్స్ లాస్ట్‌లో రాస్తా. సో చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీని ఆన్సర్ వచ్చేసి 11th వన్ దిస్ వన్. గెస్ చేయండి. గెస్ చేసిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ 12th వన్ ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ 13th ఆన్సర్. ఇవి ఆన్సర్స్ చెక్ చేయండి. చెక్ చేసి ట్రై చేయండి.
రాకపోతే కామెంట్ చేయండి. ఐల్ క్లారిఫై యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటే టుమారో. సో, మీరు కామెంట్ చేస్తే నేను కామెంట్స్ చూసి నెక్స్ట్ క్లాస్‌లో దాన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా ఏమైనా మీనింగ్స్ తెలియకపోయినా సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే ఐల్ రెస్పాండ్ యూ ఆర్ ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో, 13th ఆన్సర్ వచ్చేసి దిస్ వన్ అండ్ 14th వచ్చేసి దిస్ వన్ అండ్ 15th ఆన్సర్ వచ్చేసి దిస్ వన్. ఈ 5 క్వెషన్స్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా సినోనిమ్స్‌లో గాని, దాంట్లో గాని ఏదైనా డౌట్స్ ఉన్నా సో, ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. సో, మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఐల్ క్లారిఫై యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే. అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ స్టే మోటివేటెడ్. హ్యాపీ లెర్నింగ్. బై.